మీరు మమ్మల్ని రమ్మన్నారట. అయినా మేము మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని రమ్మన్నది జోదా బేగం కాదు, నేనే మీకు వర్తమానం పంపించాను షెహన్షా. వారు చేసినదల్లా నా కబురు మీదాకా చేర్చడం మాత్రమే. అయితే మమ్మల్ని పిలిపించింది మీరన్నమాట. చెప్పండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? స్వయంగా జోదా బేగమే నా బాగోగులు చూసుకుంటున్నప్పుడు నా ఆరోగ్యం ఎలా చెడిపోతుంది జలాల్? జోదా బేగం, చందనం పూత సిద్ధంగా ఉందా? అదే సిద్ధమవుతూ ఉంది. జలాల్, రండిలా, నాకు చేరువుగా కూర్చోండి. ఏమైంది రుకయ్య? ఏమో తెలియదు జలాల్, మెడ కొంచెం బెణికినట్టుగా ఉంది. బహుశా నేనున్న స్థితిలో ఇలా జరుగుతుందేమో. మమ్మల్ని కాస్త చూడనివ్వండి. బెణికిన మాట నిజమే. అయితే దీనికి చికిత్స మాకు చాలా బాగా తెలుసు. మేం దీన్ని యుద్ధరంగంలో నేర్చుకున్నాం. దీనికి గనక తులసి చందనాల మిశ్రమాన్ని బాగా కలిపి రాస్తే చాలా బాగా తగ్గిపోతుంది. బాగుంది జలాల్, నాకసలు మీకు ఇవన్నీ తెలుసని కొంచెం కూడా తెలీదు. జోదా బేగం, అలాంటి లేపనం చేయడం మీకు తెలుసా? షెహన్షా గారు చెప్పిన మిశ్రమం. తెలుసు, కానీ నాకు తెలిసినంత వరకు ఈ లేపనం చల్లదనం ఇస్తుంది. దీన్ని గనక రుకయ్య బేగం మెడకి రాస్తే దానివల్ల కండరాల నొప్పి రావచ్చు. ఇలాంటి తరుణంలో వేడి ఇచ్చే లేపనాన్ని రాయడమే మంచిది. అంటే పసుపు, స్వచ్ఛమైన నెయ్యి మిశ్రమం, అందులో లవంగం కూడా వేయాలి.